అందరికి వందనాలు. బాగున్నారా? మనము పోయిన ఆదివారమున అబ్రహాము గురించి మనం నేర్చుకుంటూ అబ్రహాము ఏ రీతిగా దేవుడు పిలుచుకున్నాడు, ఏ రీతిగా తనకు వాగ్దానాలు చేశాడు అనే విషయాలు నేర్చుకుని, అబ్రహాము దేవుని పిలుపునకు లోబడి ఏ రీతిగా తన ప్రయాణాన్ని కొనసాగించి ఉన్నాడో మనము 4వ వచనం నుండి 9వ వచనం వరకు గల లేఖన భాగంలో ఉన్నటువంటి విషయాలను ధ్యానం చేశాం. ప్రేమణ దేవుని బిడ్డలారా, ఆ రీతిగా కొంతకాలము గడిపినటువంటి అబ్రహాము జీవితంలో తన జీవిత ప్రయాణము మరి ఒక మలుపు తిరిగింది. నేను మొదటిగా చెప్పాను, ఈ జీవిత ప్రయాణం అనేటటువంటిది చాలా రకాలైనటువంటి మలుపులతో, ఎత్తు పల్లాలతో కూడుకున్నటువంటి ప్రయాణం అంటేనే మనకు కనబడేవి అదే కదా. మన ప్రయాణం ఎప్పుడు కూడా ఒకే రీతిగా సాగదు. రోడ్డు వంకరు టింకర్లు ఎలా ఉంటుందో, ఎత్తు వంపులు ఎలా ఉంటాయో మన జీవిత ప్రయాణము కూడా అలాగే ఉంటుంది. అనుకున్నంత మాత్రాన ఒక్కసారిగా పిలిచాడు కదా అని బయలుదేరినంత మాత్రాన రానైనా ఇక్కడ కూర్చో అని పచ్చిక బయలులో అబ్రహామును దేవుడు కూర్చోబెట్టలేదు. అలా కూర్చోబెట్టడానికి, అలా తాను స్థిరమైన నివాసము పొందుకోవడానికి చాలా కాలము పట్టింది. ఎన్నెన్నో ప్రయత్నాలు, ఎన్నెన్నో మార్గాలు తను అవలంబించి ఎన్నెన్నో సార్లు పడుతూ లేస్తూ చివరికి అదే విశ్వాసం, అదే నిరీక్షణ కలిగి అబ్రహాము తను నివసించవలసినటువంటి స్థిరమైనటువంటి కనాను దేశమునకు వెళ్ళడం, స్థిరపడడం మనం గమనిస్తాము. ప్రేమణ దేవుని బిడ్డలారా, ఇప్పుడు ప్రజెంట్ అబ్రహాము కనాను దేశంలో ఉండి షెకెములో కొద్దికాలం నివసించిన తర్వాత బేతేలుకు హాయికి మధ్యలో ఉన్నటువంటి ఆ ప్రదేశంలో కొద్ది కాలం నివాసం ఉంటున్నా, అక్కడ బాగుంది. కొద్ది కాలం నివసించిన తర్వాత కరువు ఏర్పడింది. ఏర్పడింది చెప్పండి? కరువు వచ్చింది. కరువు వచ్చినందున తన ఆలోచన తీరు, అబ్రహాం యొక్క ఆలోచన తీరు మారిపోయింది. అయ్యో, ఇక్కడ చాలా కరువుగా ఉన్నదే, మరి ఎక్కడికి వెళ్తే నేను బ్రతుకుతాను, నా కుటుంబం బ్రతుకుతుంది, నా పశువుల మందలను నేను కాపాడుకోగలుగుతాను. ఇక్కడ అంతా కూడా మరి పచ్చికంతా లేదు, పచ్చిక బయళ్ళన్నీ మాయమైపోయాయి, ఎండుగడ్డి బీడు భూములు అయిపోయాయి, మాకు కూడా తినడానికి తిండిలు, తాగడానికి నీళ్ళు లేవు. ఈ కరువు ప్రాంతంలో మేము ఎలా బ్రతికేది అని ఆలోచన చేసి, మరి ఎక్కడ సమృద్ధి ఉన్నదని ఆలోచన చేసి, ఐగుప్తు దేశంలో కరువు లేదని విషయాన్ని గ్రహించాడు, గుర్తించాడు. అక్కడికి వెళ్ళడానికి తన ప్రయాణాన్ని కొనసాగిస్తూ ఉన్నాడు. ఈ రోజున మనం నేర్చుకునే పాఠము అదే. చదవండి 12వ అధ్యాయం, ఆదికాండం 12వ అధ్యాయం 10వ వచనం నుండి. అప్పుడు ఆ దేశములో కరువు వచ్చెను, ఆ దేశములో కరువు భారముగా ఉన్నందున అబ్రహాము ఐగుప్తు దేశములో నివసించుటకు అక్కడికి వెళ్ళెను. జాగ్రత్తగా వినండి. కొన్నిసార్లు మన మార్గములో ఎత్తులు, పల్లాలు, మలుపులు వచ్చేసరికి మనం తీసుకునే నిర్ణయం అనేటటువంటిది చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయాన్ని ఈరోజున మనం గుర్తిరగాలి. కొంతమందికి కొన్ని కష్టాలు రాగానే వెంటనే వాళ్ళ రూటు డైవర్ట్ చేసేస్తారు. అప్పటి వరకు కాస్త కొద్దో గొప్ప ఉన్న స్థితిలో కాస్త అన్ని సమృద్ధిగా కలిగి ఉన్నప్పటికీ కొంచెం కష్టం వచ్చేసరికి లేదు ఈ మార్గంలో అయితే బాగుంటుంది అని అనుకుని ప్రమాదములో చిక్కుకునేటటువంటి వారి సంఖ్య ఈ లోకములో బహు ఎక్కువగా ఉన్నది. అలాంటి సందర్భాలు మన జీవితంలో, మీ వ్యక్తిగత జీవితాల్లో, మీ అనుభవంలో కూడా ఎదురు పడి ఉండవచ్చు. ఒకసారి ఈ సందర్భాన్ని వింటే మీకు అర్థమవుతుంది. అబ్రహాము పరిపూర్ణమైన విశ్వాసము, పరిపూర్ణమైన భక్తి కలిగి తను ఏ ప్రదేశంలో ఉంటున్నాడో ప్రజెంట్ అక్కడే ఉండి దేవుని మీద ఆధారపడి బ్రతికితే మరి దేవుడు ఏ రీతిగా తనను
ఆశీర్వదించేవాడు, ఏ రీతిగా కరువులో పోషించేవాడో అనేటటువంటి విషయాన్ని కూడా మనము జ్ఞాపకం చేసుకోవాలి. ఎందుకంటే యెహోవాకు అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా? ఏది లేదు. ఆయనకు సమస్తము సాధ్యమే. కరువులో ఏలియాను పోషించాడు కదా. తిండి తిప్పలు లేనటువంటి అరణ్య ప్రాంతంలో ఇశ్రాయేలు జనాంగాన్ని పోషించాడు కదా. వాళ్ళు ఏం వంట చేసుకోలేదు, వాళ్ళు ఏ రోజు పొయ్యి పెట్టలేదు. ఉచితమైనటువంటి ఆహారం చేత వారిని పోషించలేదా? ఉచితమైన నీటి చేత వారిని పోషించలేదా? అబ్రహాము విశ్వాసముతో బయలు వెళ్ళినప్పటికీ కొంచెం అధైర్యపడినట్టుగా ఇక్కడ మనకు కనబడుతూ ఉన్నది. మనం కూడా ప్రారంభంలో చాలా బాగుంటామండి. మన భక్తి కానీ, మన ప్రార్థన కానీ, మన సాక్ష్యము కానీ అన్నీ బాగుంటాయి. కొంచెం పాతపడేసరికి కొంచెం సన్నగిల్లుతూ ఉంటుంది. కొన్నిసార్లు మనకు మనమే స్వతహాగా కొన్ని నిర్ణయాలు తీసుకొని దేవుని చిత్తానికి, దేవుని ఉద్దేశాలకు మనము విరుద్ధముగా ప్రవర్తించేటటువంటి పరిస్థితులు కూడా కొన్ని ఉంటాయి. అయితే జ్ఞాపకం చేసుకోవాలి ప్రేమణ దోంబిడ్లారా, ఇక్కడ అబ్రహాము గురించి నేర్పించే ఈ పాఠంలో, అయ్యో అదేంటి సార్ ఇక్కడ కరువు వచ్చిందని అబ్రహాము ఐగుప్తుకు వెళ్ళాడు కదా, దాంట్లో తప్పేముంది అని భావన మీకు రావచ్చు. జాగ్రత్తగా గమనించండి. ఈ ఐగుప్తు దేశానికి వెళ్ళటం ద్వారా అబ్రహాము జీవితంలో చాలా నష్టాలు జరిగాయి. తాను కొద్ది కాలము క్షేమంగా బ్రతుకుతామనే ఆలోచనతో వెళ్ళాడు, కానీ అక్కడ పడిన తిప్పలు ఇన్నన్ని కావు. తన ప్రాణాల మీదకి, కుటుంబ ప్రాణాల మీదకి తెచ్చుకున్నటువంటి పరిస్థితులు ఎదురుపడ్డాయి. నేను మొన్నటి దినమునే చెప్పాను, ఒక మనిషి తన దేశం దాటడం ఒకెత్తైతే, తన బంధువులను విడిచిపెట్టడం ఒకెత్తైతే, తన కుటుంబ రక్త సంబంధికులను అన్నీ వదిలిపెట్టి దేవుని కొరకు నిలబడడం అనేటటువంటిది అది కూడా మరొక ఎత్తు. ఈ అన్ని ఎత్తులను దాటుకొని ముందుకు వచ్చాడు అబ్రహాము. మనమేమో చాలా సింపుల్గా మాట్లాడుతూ ఉంటాం, భావిస్తూ ఉంటాం, కానీ చాలా కష్టం అండి. ఊరు కాని ఊరిలో, దేశం కాని దేశంలో, భాష రాని ప్రాంతంలో ఒక ఒంటరి పోరాటం పోరాడాలంటే అది బహు కష్టమైనటువంటి పని. అక్కడ తనకంటూ ఎవరు లేరు. సరే కరువు వచ్చింది కదా, ఒకవేళ ఊర్లో ఉంటే కాస్త అందరూ ఒకరిని చూసి ఒకరు హెచ్చరింపబడి, ఒకరిని చూసి ఒకరు బలపరుచుకొని కాస్త సహాయ సహకారాలు అనేటువంటివి ఉంటాయి. ఒక పొరుగు ఊరిలో, అయ్యా మేము కొంచెం కష్టాల్లో ఉన్నాం, మాకేమన్నా సహాయం చేయండి అంటే, మాకే దిక్కులేదు, మీకేమిందా ఇచ్చేది, నువ్వే కూడా ఎక్కడి నుండి వచ్చావు, నీకేం చేసేదని విధానములో వ్యతిరేకతలు వస్తూ ఉంటాయి. ప్రేమను దోంబిడ్లారా జ్ఞాపకం చేసుకుందాం. ఇలాంటి క్లిష్టమైనటువంటి పరిస్థితుల మధ్యలో అబ్రహాము గురించి మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే, అబ్రహాము మరి ఎవరి దగ్గరికి వెళ్ళడం ఏంటి, నేను తిరిగి వెనక్కి వెళ్ళిపోవడం ఏంటి, ముందుకు వెళ్తాను కానీ కొద్ది కాలం ఏమంటారు, ఈ కష్టము నుండి, ఈ గండం నుండి గట్టెక్కడానికి, ఈ కరువు నుండి గట్టెక్కడానికి నేను ఏం చేస్తానంటే కొద్ది కాలము నేను ఆ ఐగుప్తు దేశానికి వెళ్తానని తీర్మానం చేసుకున్నాడు. సరే సంతోషం, వెళ్తానని తీర్మానం చేసుకున్నాడు, కానీ మొత్తం మీద బయలుదేరి వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత వచ్చినటువంటి పరిస్థితులు ఒకసారి చదవండి. 11వ వచనం నుండి, అతడు ఐగుప్తులో ప్రవేశించుటకు సమీపించినప్పుడు అతడు తన భార్య అయిన సారాయితో, ఇదిగో నీవు చక్కని దానవని ఎరుగుదును, ఐగుప్తీయులు నిన్ను చూచి ఈమె అతని భార్య అని చెప్పి నన్ను చంపి నిన్ను బ్రతకనిచ్చెదరు. నీ వలన నాకు మేలు కలుగునట్లు, నిన్ను బట్టి నేను బ్రతుకున్నట్లు నీవు నా సహోదరివని దయచేసి చెప్పుమనెను. జాగ్రత్తగా వినండి ప్రేమణ దోంబిడ్లర, కొన్నిసార్లు చిన్న పొరపాటు పెద్ద సమస్యగా మారవచ్చు. చిన్న పొరపాటు పెద్ద సమస్యగా
మారే అవకాశాలు ఉంటాయి. అందుకని చాలా జాగ్రత్తగా ఏ పనైనా, ఏ ఆలోచనైనా, ఏ నిర్ణయమైనా చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా మనము వ్యవహరించవలసిన ఆవశ్యకత ఉన్నదని జ్ఞాపకము చేస్తూ ఉన్నాను. ప్రేమణ దేవుని బిడ్డలారా, జ్ఞాపకం చేసుకుందాం. ఇక్కడ ఈ అబ్రహాము తన భార్య అయినటువంటి శారాయితో లోతుని ఎంట పెట్టుకొని, తాను ఏ మందలు ఆస్తిపాస్తులు కలిగి వాటన్నిటిని ఎంట పెట్టుకొని ఐగుప్తు దేశానికి వెళ్ళాడు. అక్కడ చాలా బలమైనటువంటి దేశం, బలమైన ప్రజలు, చాలా కఠినమైన ప్రజల మధ్యలోనికి వెళ్ళాడు. మరక్కడ కొద్ది కాలం నివసించాలంటే ఆ సమస్య కాదు. ముఖ్యంగా ఇక్కడ అబ్రహాముకు వచ్చిన సమస్య ఏంటయ్యా అనంటే, అబ్రహాము భార్య శారాయి చాలా అందమైనటువంటి యువతిగా చరిత్ర చెప్తా ఉన్నది. ఆ కాలంలో మనము శారాయి అనగానే ముసలమ్మ స్టేజ్లోనే ఆలోచన చేస్తాం. ఎందుకంటే ఆమెను ఊహించుకునే ఆ క్రమం కూడా దరిదాపుగా ఈయనకు 75 సంవత్సరాలు ఉంటే ప్రభు పిలిచినప్పుడు ఆమెకు కొంచెం 50-60 సంవత్సరాలు, ఒక 10-20-30 సంవత్సరాలు ఇద్దరికి కూడా డిఫరెన్స్ ఉంది. అబ్రహాము 150 పైకే ఆయన బ్రతికాడు. శారా 120 సంవత్సరాలు బ్రతికింది. ఇంకా చరిత్ర మనకు ముందుకు వస్తూ ఉంటుంది. ఇప్పుడు సగటు మనిషి ఈ కాలంలో 60-70 సంవత్సరాలు బ్రతికితే 30 సంవత్సరాల వరకు కొంచెం అందముగా కనబడగలుగుతారు. తర్వాత ఈ వయసు ముదిరిన కొద్దీ మనిషి కూడా ముదిరి అందం అనేటటువంటిది తక్కువైపోతుంది. ఎక్కువ కాలం బ్రతికినటువంటి వీళ్ళు కనీసం ఇప్పుడు ఒక వ్యక్తి 120 సంవత్సరాలు బ్రతికితే కనీసం ఒక 70-80 సంవత్సరాల వరకు కూడా యవ్వనంగానే కనబడతారు కదా. ఆ రోజుల్లో వీళ్ళు ఐగుప్తు దేశానికి వెళ్ళినప్పుడు శారమ్మ చాలా యవ్వనముగా, అందముగా ఉన్నది. ఐగుప్తీల ముఖాలకు వీళ్ళ ముఖాలకు చాలా వ్యత్యాసం ఉన్నది. ముఖ్యంగా ఫరో చేతికి దొరికిందంటే, ఫరో దృష్టికి వెళ్ళింది అనంటే, ఇక అక్కడ ఉన్న పరిస్థితి ఏంటంటే, ఆమెను తన భార్యగా చేసుకోవడానికి ఫరో ఏం చేస్తాడంటే, భర్త అని తెలిసిందనుకో అబ్రహాము, ఇక నేనున్నప్పుడు వాడెందుకని లేపేసి ఆయన పెళ్లి చేసుకొని ఆమెను చేర్చుకుంటాడు. ఇలాంటి పరిస్థితి ఎదురైంది. ఏం చేయాలో అర్థం కానిటు, అలా అని వెనక్కి వెళ్ళలేను, అలా అని ముందుకు వెళ్ళలేను. కాబట్టి ఏం చేయాలో దిక్కుతోచని పరిస్థితుల మధ్యలో శారమ్మతో చెప్తున్నాడు అబ్రహాము, ఎవరైనా నిన్నుకేమవుతాను అని అంటే నా అన్న, నా సహోదరుడు అని నువ్వు చెప్పాలి. నువ్వు నా చెల్లెలు, నేను నీకు అన్నను అని చెప్పాలి. ఏ భార్యాభర్త కానీ ప్రాణం పోయినా అలా మాట్లాడడానికి కూడా, ఊహించుకోవడానికి కూడా ఇష్టపడరు కదండి. కానీ ఇక్కడ ఏంటంటే ప్రాణము మీదికి వచ్చే పరిస్థితి ఉన్నది అక్కడ. ఖచ్చితంగా అన్నో చెల్లో, అన్నో తమ్ముడు అని చెప్తే, సహోదరుడు అని చెప్తే అలాగా అయితే మీ చెల్లెల్ని పెళ్లి చేసుకుంటాను అబ్బాయి అని వాడు తీసుకెళ్ళిపోతాడు. ఇతన్ని ఏం చేయడం అన్నమాట. లేదు, భర్త అనే విషయం తెలిసిందంటే ఖచ్చితంగా అబ్రహామును చంపేసి ఆమెను పట్టుకెళ్ళడం మాత్రం ఖాయం. ఆ అమ్మాయిని శారమ్మను తీసుకెళ్ళడం మాత్రం ఖాయం, అది తప్పదు. కానీ అక్కడ ఆమెకు సమస్యతో పాటుగా తనకు కూడా ఒక ప్రమాదం ఉన్నది. ఇక్కడ అబ్రహాం అనుకున్నాడు ఏదో తిండి దొరుకుతుందని, ఒక 4 నెలలు బ్రతుకుతామని వచ్చాము. కానీ అక్కడికి వెళ్ళాక అర్థమైంది అక్కడ శారమ్మకు ముప్పున్నది, అబ్రహామునకు ముప్పున్నది, వెళ్ళిన వారందరికీ ముప్పున్నది. ఇప్పుడు అక్కడ బ్రతకాలి అనంటే అబద్ధము చెప్పాలి. అబద్ధము చెప్తే గాని బ్రతికే అవకాశాలు లేవు. దేవుని మీద విశ్వాసం ఉన్నది, కానీ ఏమి చెయ్యాలో కొన్నిసార్లు తోచని పరిస్థితుల మధ్యలోనికి అబ్రహాం వెళ్ళిపోయి చెప్తా ఉన్నాడు, ఎవరైనా నిన్ను
నేను ఎవరు అని అడిగితే నా సహోదరుడు అని చెప్పాలి. నువ్వు నా సహోదరువి, నేను నీ సహోదరుని చెప్పుకొని ఒక ఒప్పందం చేసుకున్నారు. మొత్తం మీద ఈమె అందము గురించి వీళ్ళందరూ చూసిన వాళ్ళందరూ పురుషులకు అందరూ కూడా ఏం చేస్తూ ఉన్నారంటే శారమ్మ అందంని గురించి పొగుడుతూ ఎంత బ్యూటీగా ఉంది, ఎంత అందంగా ఉందని ఆ మాట వెళ్తూ 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 ఈ నోట ఆ నోట ఫరో చెవున పడింది. నిజమే, వాళ్ళు చెప్పిన మాట నిజమేనండి. ఇక్కడ పట్టుకరండి. ఫరో కూడా చూశాడు. ఫరో చూసిన తర్వాత అతని మనసుకు నచ్చింది శారా. మనసుకు నచ్చింది కనుక రాజు ఏదైనా శాసిత. ఆ రోజుల్లో బహుభార్యాతత్వము అమల్లో ఉన్నది. ఆయన ఏమైనా చేయడానికి అధికారం ఉన్నది. ముఖ్యంగా వాళ్ళు కోరుకొని వాళ్ళ దగ్గరికే వచ్చారు. ఇప్పుడు ఈయన అవకాశం ఇస్తేనే వాళ్ళు 4 ముద్దలు తిని 4 రోజులు బ్రతికేది. కాబట్టి ఎవరు అమ్మాయిని పట్టుకొచ్చారు, ఆయన ముందు నిలబెట్టారు. చదవండి, కాస్త ముందుకు చదవండి. అబ్రహాము ఐగుప్తులో చేరినప్పుడు ఐగుప్తుల స్త్రీని మిక్కిలి సౌందర్యవతి అయి ఉండుట చూచిరి. ఫరో యొక్క అధిపతులు ఆమెను చూచి ఫరో ఎదుట ఆమెను పొగిడిరి గనుక ఆ స్త్రీ ఫరో ఇంటికి తేబడెను. అతడామెను బట్టి అబ్రహామునకు మేలు చేసెను. అందువలన ఏం మేలు చేశాడు? ఇక్కడ జరిగిన మేలేంటి? జాగ్రత్తగా వినండి. ఇక్కడ జరిగిన అబ్రహాముకు జరిగిన మేలేంటి? ఫరో అంట శారాయిని బట్టి ఆమెను బట్టి అతనికి మేలు చేసెను అని వ్రాయబడింది. ఏం మేలు చేశాడంటే చంపక వదిలిపెట్టడమే మేలు. ఎందుకు చంపలేదు అనంటే, నీతో వచ్చాడు కదా ఇతను ఎవరు? అతడు మా హస్బెండ్ అంటే మేడ మీద తలకాయ ఉండదు. పొరపాటున మా ఈ హస్బెండ్ అండి అన్నదనుకోండి, అబ్రహాం ఫట్టు మై బ్రదర్ అండి అని చెప్పింది. ఓహో, మీ సహోదరుడా? ఓకేనయ్యా, నేను మిమ్మల్ని ఏమన్నానులే, బ్రతకడానికి వచ్చారు కదా, ఓ చోట మూలను పాకలు వేసుకొని అక్కడ ఉండండి, బ్రతకండి కొన్నాళ్ళు. మీ చెల్ల గురించి ఏం బాధపడక, ఇక్కడ ఉంటుందిలే, నేను చూసుకుంటాను, నేను వివాహం చేసుకుంటాను, నీకు ఏది కావాలో అడుగు. చూడండి, ఒక్క దెబ్బకు అన్నా అని చెప్పమన్న పాపానికి ఫరోకు బామ్మర్దైపోయిండు అబ్రహాం. భర్త స్థానము నుండి అన్న స్థానములోనికి, దాని వలన బామ్మర్దిలాగా మారిపోయిన పరిస్థితి అయిపోయింది. ఎంత విచిత్రమో కదా, ఒక్క చిన్న పొరపాటు. ప్రేమను దోంబిడ్ల జ్ఞాపకం చేసుకుందాం. తదనంతరం చదవండి. అందువలన అతనికి గొర్రెలు, గొడ్లు, మగగాడిదలు, దాసులు, పనికత్తలు, ఆడగాడిదలు, ఒంటెలు ఇవ్వబడెను. మేలు జరిగినంటే ఒట్టి మేలు ఒకటే కాదు, ఓన్లీ చంపకుండా బ్రతికించడం అనే మేలు ఒకటే కాదు. ఈ ఫరో ఏం చేశాడంటే ఇవన్నీ గిఫ్ట్లు ఇచ్చాడు. ఎద్దులు, గాడిదలు, గొర్రెలు, గొడ్లు, మగగాడిదలు, దాసులు, పనికత్తలు, వీళ్ళందరిని ఇచ్చాడు. అందులోనే హాగరు కూడా వచ్చింది. అర్థమైందా? ఐగుప్తు దేశములో నుండే ఈ ఫరో ఇచ్చిన గిఫ్ట్లో నుండే పనికత్తలు, దాసులు, దాసురాళ్ళు అందరిని ఇచ్చేశాడు కదా. అందులో ఒకతే హాగరు కూడా. చూడండి ఎంత మేలు. ఏదో తిందామని వస్తే, ఏదో 4 ముద్దలు దొరుకుతుందని వస్తే అతని ప్రాణానికి ఏం కాలేదు. పైగా గిఫ్ట్లన్నీ వచ్చేసినాయి. ఆల్రెడీ వాళ్ళకున్నాయి ఆస్తిపాస్తులు, ఎడ్లున్నాయి, మందలున్నాయి, గొర్రెల మందలున్నాయి, గాడిదలున్నాయి. అబ్రహాముకు లేని ఆస్తులు లేదు, ఇంకా రెట్టింపయింది. అయితే అబ్రహాము జీవితం నెమ్మదిగా లేదు. అబ్రహాము జీవితం సాఫీగా లేదు, సంతోషంగా లేదు. పానం గుటగుట గుటగుట, లోపట లోటపేట అవుతుంది. ఎందుకు? ఏం చెయ్యాలో దిక్కు తోచనటువంటి పరిస్థితి. ఒకవైపు బ్రతికి బట్టగట్టం అమ్మయ్య అనుకున్నా కానీ
ఇప్పుడు శారమ్మ ఇరుకట్లో ఉన్నది. ఇప్పుడు ఆమెను వదిలిపెట్టి ఈయన బయటకెళ్ళి నివాసం చేసి బ్రతకొచ్చు. వదిలిపెట్టే మనసు లేదు, అలాగని అక్కడ ఉండే స్థితి లేదు. తప్పదు కదా, దేవా ఏం చేయాలో నాకు అర్థం కావట్లేదు, తోచింది తోచినట్టుగా ఏది ఆలోచన వస్తుంది చేసేసాను, ఏది మాట వస్తుంది అనేసాను, మొత్తం మీద వచ్చేసాను, ఇక్కట్లో పడ్డాను. బయటకు వెళ్ళి మనసులో ప్రార్థన చేసుకుంటూ బయటకు వెళ్ళిపోయాడు. శారమ్మను వదిలిపెట్టాడు. తర్వాత చదవండి. అయితే యెహోవా అబ్రహాము భార్య అయిన సారాయిని బట్టి ఫరోను అతని ఇంటి వారిని మహావేదనల చేత బాధించెను. అప్పుడు ఫరో అబ్రహామును పిలిపించి, నీవు నాకు చేసినది ఏమిటి? ఈమె నీ భార్య అని నాకెందుకు తెలుపలేదు? ఈమె నా సహోదరుని ఎందుకు చెప్పావు? నేను ఆమెను నా భార్యగా చేసుకుందునేమో. అయితేనేమి, ఇదిగో నీ భార్య ఏమేమి తీసుకొని పోరా నాయనా అని నమస్కారం పెట్టి సంస్కారంగా పంపించాడు. ఇది జరిగినటువంటి విషయం. జరగండి, చూడండి, పొరపాటునిక్కడ లేదండి, నేను మా శారమ్మను పంపిస్తేనే తీసుకెళ్తానంటే నీకేం పండ్రి అంటాడు. పొరపాటున అక్కడ వెంటనే నా భార్య అని తెలిసిందంటే, అబ్రహాం భార్య అని తెలిసి అక్కడ చంపేస్తాడు ఫరో ఆమె కొరకు. అందుకని ఇక్కడ కక్కలేకపోతున్నాడు, అక్కడ మింగలేకపోతున్నాడు. అదే మరి సామెత ఉన్నది కదా, కక్కలేక మింగలేక ఉండడం అంటే అదే పరిస్థితి. అలా అయిపోయింది అబ్రహాం పరిస్థితి. ముందుకెళ్ళలేకపోతున్నాడు, ఆమెను వదులుకోలేకపోతున్నాడు, బయటకు వెళ్ళలేకపోతున్నాడు. చేసేదేం లేక బయటకు వెళ్ళి అక్కడ మూలుగుతూ ఎంత వేదన పడ్డాడో. అయితే జ్ఞాపకం చేసుకోండి, దేవుని నమ్మిన బిడ్డల్ని దేవుడు ఎప్పుడు కూడా చేయి విడవడు. కొన్నిసార్లు మనము మన చిత్తానుసారంగా నడిచినప్పటికీ అబ్రహాము వాస్తవానికి ఇక్కడ తప్పే చేశాడు, అబద్ధము అక్కడ అసలు ఐగుప్తుకు వెళ్ళడం ఒక పొరపాటు అయితే, అబద్ధము చెప్పడము ఇంకో పొరపాటు. దేవుని మీద ఆధారపడలేకపోయాడు అబ్రహాము. దేవుని మీద పరిపూర్ణంగా విశ్వాసం ఉంచలేక కొంచెం సొంత ప్రయత్నాలు చేశాడు, అక్కడే పడిపోయాడు. తప్పు తెలిసి వచ్చింది కానీ సరిదిద్దుకునే అవకాశం లేదు. దేవునికి అప్పచెప్పేశాడు. యెహోవా ఇరే అన్నాడు. అప్పుడు దేవుడు చూసుకున్నాడు. ఈ కేసు దేవుడు టేకప్ చేసి, ఇక అమ్మాయి బాగుంది, ముస్తాబు చేయండి, 2-3 రోజుల్లో పెళ్లి పెట్టుకుందాం, లగ్న పత్రిక రాయించుకుందాం అనుకున్నాడు. ఈయన అన్ని సిద్ధం చేసుకుంటా ఉన్నాడు. దేవుడికి ఐగుప్తు దేశంలో ఉన్నటువంటి వాళ్ళందరినీ మొత్తితే చూడండి, ఫరోకు నిద్ర పట్టట్లేదు, భయంకరమైన వ్యాధుల చేత మొత్తుతా ఉన్నాడు, అర్థం కావట్లేదు. డాక్టర్లను పిలిపిస్తూ ఉన్నారు, మంత్రగాళ్ళను వాళ్ళు అందరిని పిలిపిస్తూ ఉన్నాడు. ఎందుకు వస్తున్నాయా నాకు ఈ కష్టాలు, నాకు ఎందుకు ఈ బాధలు వస్తూ ఉన్నాయంటే, దీనంతటికి కారణం ఏమనేనండి అన్నాడు. ఏమైంది అని మొత్తం ఆరాధిస్తే ఆ చరిత్ర అంతా చెప్పుకుంటూ వచ్చింది మహాతల్లి. ఆయన ఎవరో కాదండి, మై హస్బెండ్ అన్నది. అప్పుడు ఆయన నా భర్తే, మీరు అలా ఆయనను చంపి నన్ను ఇక్కడ పెట్టుకుంటారని అలా అబద్ధం చెప్పాల్సిన పరిస్థితి ఏర్పడింది అని చెప్పినప్పుడు అబ్రహామును పిలిపించాడు. రావయ్యా, నువ్వు చేసిన పని ఏంటి? నీ భార్యను, నీ చెల్లెలని అబద్ధం ఎందుకు చెప్పావు? నువ్వు చెప్పడం ద్వారా నేను ఆమెను నా ఇంట్లో పెట్టుకున్నాను. పొరపాటున పెళ్లి చేసుకుంటే పరిస్థితి ఏంటి? పెళ్లి చేసుకోకుండా ఊరికే ఇంట్లో పెట్టుకున్నందుకే ఇన్ని తిప్పలు, ముక్కు తిప్పలు వాడి 3 చెల్ర నీళ్లు తాగుతున్న స్వామి. పొరపాటున పెళ్లి చేసుకొని నా భార్యను చేసుకుంటే దేవుడు బ్రతకనిస్తుండేనా? నువ్వు యెహోవా దేవుని భక్తుడు అని నాకు ఎందుకు చెప్పలే? ఈమె నీ భార్య అని ఎందుకు చెప్పలే? చెల్లెలని అబద్ధం ఎందుకు చెప్పావు? అసలు ఏంటి నీ కథ? ఏం లేదు సార్, పలానా దగ్గర ఉంటే కరువు వచ్చింది, మీ దేశంలో సమృద్ధి ఉన్నదని వచ్చిన తర్వాత ఈ తిప్పలు వచ్చాయి, కొంచెం ఏం చేయాలో దోశ లేదు చెప్పేశాను, అలా జరిగిపోయింది అని కవర్ చేసేశాడు. సర్లే, మళ్ళీ ఇంకోసారి ఇట్లా చేయబాకని బయటకు పంపించేశాడు. ప్రేమణ దోమ బిడ్డలారా జ్ఞాపకం చేసుకుందాం.
19వ వచనం, 20వ వచనం. మరియు ఫరో అతని విషయమై తన జనులకు ఆజ్ఞాపించినందున వారు అతనిని అతని భార్యను అతనికి కలిగిన సమస్తమును పంపివేసిరి. దండం పెట్టి దండేసి శాల్వాలు కప్పి సన్మానం చేసి మళ్ళీ రాకండ్రా బాబు ఇక్కడని దండం పెట్టి పంపించారనమాట. మామూలు ప్రయాణం, దిక్కు మొక్కు లేకుండా వచ్చినటువంటి వీళ్ళను ఎంత ఘన సన్మానం చేసి మళ్ళీ రాకండి అయినా మీకు చాలు, మీకు దండం, మేము మీతో పెట్టుకుంటే మేము బ్రతకలేము నాయనా, సమాధానంగా వెళ్ళిన సమాధానం ఊరంతా దేశమంతా కలిసి పంపించి సాగనంపారు. ప్రేమణ దోమ బిడ్లారా, ఇది ఇక్కడ జరిగినటువంటి విషయం. అయితే ఇక్కడ అబ్రహాము పొరపాటు వలన 7 నష్టాలు జరిగాయి. మొదటిది, ఈ అబ్రహాము దేవుణ్ణి నిరాశపరిచాడు. దేవుడు కొంచెం అబ్రహామును బట్టి అసంతృప్తిగానే ఉంటాడు. ఎందుకంటే అబ్రహాము ఎంత కష్టంలోనైనా విశ్వాసము కలిగి ఉంటే బాగుండేది, కానీ విశ్వాసాన్ని కోల్పోయాడు అబ్రహాం. విశ్వాసులకు తండ్రి అబ్రహామే. విశ్వాసం ఉంచవలసిన ఆయన విశ్వాసాన్ని కోల్పోయి ఈ కరువులో కూడా దేవుడు నన్ను పోషిస్తాడని నమ్మలేక తన సొంత నిర్ణయాన్ని తీసుకొని కొంచెం దేవుని కూడా నిరాశపరిచిన సందర్భమే మనకు ఎదురుపడుతుంది. రెండవది, అబ్రహాము తన విశ్వాసములో బలహీనుడైపోయాడు. తనకున్న విశ్వాసము అటు దేవుణ్ణి కొంచెం నిరాశపరిచిన సందర్భాన్ని చూస్తున్నాం. అబ్రహాము కూడా తన విశ్వాసములో సన్నగిల్లిపోయాడు. మూడవదిగా మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే శారమ విశ్వాసాన్ని కూడా కోల్పోయే విధంగా, అసలు ఈయన ధైర్యంగా ఉండి ఏం కాదులే నేనున్నాను, చావైనా బ్రతికైనా నేను సచ్చైనా నిన్ను కాపాడుకుంటానంటే అబ్రాం భార్య శారమకు కొంచెం బలం వచ్చేది. మా ఆయన ఉన్నాడు కదా, నాకేంటి భయం అని, నీకు దండం పెడతానే వాని ముందు నిన్ను భర్తనని చెప్పకు అన్నట్టుగా ఆమెకున్న విశ్వాసం కాస్త ఊడగొట్టినట్టయింది. తన విశ్వాసాన్ని కోల్పోయాడు రెండవదిగా. మూడవదిగా ఆమె విశ్వాసాన్ని కూడా కాస్త బలహీనపరిచిన సందర్భాన్ని చూస్తాం. నాలుగవది మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఈ వీళ్ళిద్దరి దగ్గర ఇంకొకరు ఉన్నారు. ఎవరంటే లోతు. ఇప్పుడు వీళ్ళిద్దరూ మొదటి వాళ్ళు గనుక, పెద్దవాళ్ళు గనుక వీళ్ళు లోతుకు మార్గదర్శకులుగా ఉండాలి. కరువులో, కష్టాల్లో, కన్నీళ్ళలో ఎలా వ్యవహరించాలో వెనకొచ్చే లోతుకు ఒక మాదిరి చూపించాలా. అబ్బా, మా పెద్దమ్మ, మా పెద్దనాన్న, మా చిన్నమ్మ, మా చిన్నాన్న ఇలా బ్రతికారు, మేము కూడా ఇలా బ్రతుకుతామని ఒక స్ఫూర్తిదాయకంగా ఉండవలసిన అబ్రహాము లోతుకు మాదిరిగా ఉండలేకపోయాడు. అక్కడ లోతు కూడా ఏంటి ఇలా చేసేసాడు, మా చిన్నమ్మను సహోదరుని చెప్పేశాడు మా నాన్నగారు అని అతడు కూడా అనుకొని తనకున్న విశ్వాసాన్ని కూడా కోల్పోయే పరిస్థితి చూసారా. చిన్న పొరపాటు ఎన్నో పరిణామాలకు దారితీస్తూ ఉంటుంది అనేది దానికి ఇది నిదర్శనం ఈ సందర్భం. తర్వాత అబ్రహాము వలన ఫరో గొప్ప తెగులు అనుభవించాడు. ఐదవది, అబ్రహాం వలన ఫరో అప్పటి వరకు బాగానే ఉన్నాడు. ఫరోకి ఏ రోగం ఏమో లేదు, దేశమంతా బాగుంది. ఎప్పుడైతే అబ్రహాము ఐగుప్తులో అడుగు పెట్టాడో శ్రమలు మోపైనాయి. ఆయనకు ముక్కు తిప్పలు పడి 3 సార్లు నీళ్లు తాగి మొర్రో మొత్తుకొని మొత్తం మీద దండం పెట్టి దండేసి పంపించేశాడు. ఫరోకే చుక్కలు చూపించిన వ్యక్తి అబ్రహాము. ఇదొక చెడు ఫలితంగా కనబడతా ఉన్న తర్వాత ఆరవదిగా మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఈ ఐగుప్తుకు వెళ్ళడం ద్వారా ఇంకో సమస్య ఏంటంటే, ఈ ఇందాక చెప్పాను కదా, ఈ ఫరో బహుమతులు ఇచ్చారు, దాసీలను గుర్చారు, అందులోనే హాగరు వచ్చింది. ఈ ఆగరమ్మ రావడంతో ఈ అవ్వుకుంద బయటకు వచ్చిన తర్వాత మనకు సంతానం లేరు కదయ్యా అని ఆమెను గీకింది. వాళ్ళ సంతానము ద్వారా కొంచెం రాంగ్ డిసిషన్ తీసుకొని, తప్పుడు నిర్ణయాన్ని తీసుకొని దేవుని వాగ్దానమును వారు అపనమ్మకముగా ఎంచి దేవుడు చేస్తానన్న ఆ వాగ్దానాన్ని ఏదైతే ఉన్నదో దాన్ని విశ్వసించకుండా వారి సొంత ప్రయత్నాలు చేయడానికి, పొరపాట్లు చేయడానికి దారి తీసింది.
అసలు ఐగుప్తుకి వెళ్ళకపోతే ఆగర్ వచ్చి ఉండేది కాదు కదా, ఈ సమస్యనే ఉండేది కాదు కదా. కాబట్టి ఇదొక చెడు ఫలితంగా మనము వ్యవహరించాలి. తర్వాత చివరిగా అబ్రహాము వలె తన కుమారుడు కూడా, ఎవరు? ఇస్సాకు. సేమ్ ఇదే పరిస్థితి మరలా మనకు ముందు వస్తుంది. ఇస్సాకు కూడా రిబ్కాను నువ్వు నా సహోదరివి అని చెప్పమంటాడు. చివరి నష్టం ఏంటంటే అబ్రహాము ఏ దారిలో నడిచాడో కొడుకు కూడా. కొన్నిసార్లు మనము తప్పటడుగులు వేసామంటే వెనకొచ్చే వాళ్ళు కూడా. అందుకే ముందున్న వాళ్ళు మార్గదర్శిగా బ్రతకాలి, ఇతరులకు మాదిరికరముగా ఉండాలి. ఈ రోజున మనము ఈ పాఠంలో నేర్చుకోవాల్సిన ఆత్మీయ సత్యం ఏంటంటే, ఒక కరువు కఠినమైన శ్రమల గుండా నడిపించింది అబ్రహామును. ఒక కరువు కఠినమైన శ్రమల గుండా నడిపించింది అబ్రహామును. కరువు కఠినమైన శ్రమల గుండా నడిపించలేదు, కానీ కరువు వలన తీసుకున్న నిర్ణయం కఠినమైన శ్రమల గుండా నడిపించింది. అందుకే మనం స్పందించే తీరు, కొన్నిసార్లు దేవుడు మన ముందు శ్రమ నుంచాడు అనుకోండి, నువ్వు ఎలా స్పందిస్తావు? కష్టం వచ్చినప్పుడు వెంటనే అక్కడ బాగుంది కదా, అది చేస్తాను ఇది చేస్తానని వెళ్ళావంటే ఏ చిక్కుల్లో పడుకుంటావో, ఏ చిక్కుల్లో పడిపోతావో, ఎక్కడ పడిపోతావో తెలియదు. కనుక దేవుని మీద కరువైనా, కష్టమైన, ఖడ్గమైన, ఏది ఏమైనా దేవుని మీద ఆధారపడడం మనం నేర్చుకుంటే ఎక్కడ పడిపోడు విశ్వాసి. ఏ భక్తుడు ఎక్కడ పడిపోదు, పడిపోకుండా దేవుడు నిలబెట్టగలిగిన సమర్థుడు. అందుకని దేవుని మీద ఆధారపడాలి. కొద్ది కాలం అక్కడే ఉండి, అయ్యా మరి ఇక్కడ కరువు వచ్చింది, నిన్ను నమ్ముకొని వచ్చాను, ఇప్పుడు నేనేం తినాలి, నా తోటి ఉన్నటువంటి మూగజీవాలు, ఈ పని మనుషులు, వీళ్ళందరికీ ఏం భోజనం పెట్టాలని దేవుని మీద ఆధారపడితే దేవుడు ఇంకో చోటికి క్షేమకరమైన స్థితిలోనికి పంపించేవాడేమో కదా, ఏదైనా మార్గము తెరిచేవాడు కదా. కానీ దేవుని మీద ఆధారపడకుండా, అదిగో అక్కడ ఐగుప్తులో సమృద్ధి ఉన్నదంట, అక్కడికి వెళ్దాం, ఇక్కడికి వెళ్దాం, అది చేద్దాం, ఇది చేద్దామని సొంత నిర్ణయాలు తీసుకొని తన ప్రాణాన్ని, తన భార్య ప్రాణాన్ని, తన కుటుంబాన్ని ఇక్కట్టులో పెట్టుకున్న పరిస్థితిలోనికి వెళ్ళిపోయాడు. ఈ రోజున సొంత నిర్ణయాలు తీసుకొని అన్నీ నాకు తెలుసు, అన్నీ నేను చేస్తాను, నాకు తెలియదంటూ ఏది లేదు అనుకొని భ్రమపడి మోసపోయి వేదనలు, శాపాలు, కొన్ని రకమైన కీడులు, శ్రమలు అనుభవించే స్థితిలో నువ్వు ఉన్నావేమో. జాగ్రత్త. తొందరపడి నిర్ణయాలు తీసుకోబాకండి. కష్టం వచ్చినప్పుడు, నష్టం వచ్చినప్పుడు దేవుని మీద ఆధారపడి ప్రార్థన చేయండి, సహాయం కొరకు వేడుకొనండి, ఆయన మనకు సహాయం చేస్తాడు. ఇప్పుడు అబ్రహాముకు దేవుడు సహాయం చేశాడా లేదా? ఫరోను మొత్తకపోతే అబ్రహాము జీవితము అంతే. ఫరోను మొత్తితే ఇక్కడ ఏమి చేయలేకపోయాడు. ప్రభువా ఏం చేయాలో అర్థం కావట్లేదు ఆయన. ఒక్క నిమిషం. ఫరోను అక్కడ కీ దింపితే దెబ్బకు వాళ్ళందరూ తీసుకొచ్చి ఇప్పుడు పెళ్ళిళ్ళలో ఎట్లా అప్పచెప్తారు? పెళ్లి కుమార్తెను పెళ్లి కుమారుడికి, నాయన జాగ్రత్త చూసుకో నాయన, మా అమ్మాయిని పెళ్లి చేసుకుంటాడంటూడే తీసుకొచ్చి అబ్రహాముకు అప్పచెప్పి, బాగు చూసుకొని ఆయన ఇక నుండి ఇక శారమ్మ మీ అమ్మాయి కాదు, మా అమ్మాయి, మా దేశం నీకు ఇచ్చి పెళ్లి మళ్ళీ ఇంకో కొత్త పెళ్లి చేసినట్టుకున్నది. ఇప్పుడు అబ్రహాముకు కొత్త పెళ్లి కొడుకులాగా అయిపోయినాడు అబ్రహాం, క్రొత్త జీవితాన్ని ప్రారంభించడానికి. ఎంత గొప్ప అద్భుతం చూడండి. కరువు నుండి తప్పించి, కష్టాల నుండి గట్టెక్కించి నడిపించాడు. ఈ రోజున మనం 2 విషయాలు నేర్చుకోవాలి. మొదటిది, మనంతట మనము ఏ నిర్ణయం తీసుకోకుండా దేవుని మీద ఆధారపడాలి. రెండవది, కొన్నిసార్లు మనం భక్తిపూర్వకంగా దేవునిలో నడుస్తున్నప్పుడు కొన్ని తప్పుడు నిర్ణయాలు తీసుకొని కొన్నిసార్లు తప్పిపోయే ప్రమాదం ఉంటుంది. అలా అని ఇక్కడ అబ్రహాం అబద్ధం చెప్పి ఇష్టానుసారంగా ప్రవర్తించడం దేవుడు చెయ్యి విడిచిపెట్టలే. కొన్నిసార్లు మనం అనుకుంటాం, దేవుడు నా చెయ్యి విడిచిపెట్టాడేమో ఈ కష్టంలో, ఈ నష్టంలో, ఈ పరిస్థితిలో దేవుడు నన్ను విడిచిపెట్టాడేమో, మర్చిపోయాడేమో, అందుకే ఈ పరిస్థితి అనుకుంటా ఉంటాం. లేదు లేదు, తను నమ్మిన భక్తులను దేవుడు ఎప్పుడు కూడా చెయ్యి విడవడు. అబ్రహాం పొరపాటు చేశాడు వాస్తవమే, కానీ అబ్రహాము చెయ్యి దేవుడు విడవలే.
అబ్రహాము గట్టిగా ప్రార్థన చేసినట్టుగా కూడా మనకి ఇక్కడ ఆధారం లేదు, కానీ తన హృదయ వేదన మనమే అర్థం చేసుకోవాలి. ప్రేమన దోంబిడ్లారా, వెంటనే దేవుడు తనను విడిచిపెట్టకుండా తనకు మరలా క్షేమకరమైన స్థితినిచ్చి, అబ్రహామా ఇంకోసారి వెళ్తావా ఐగుప్తు, నీకు దండం, ఎక్కడికి వెళ్ళను, నాకు నచ్చిన చోటకి వెళ్ళను, నీవు చెప్పిన చోటుకి వెళ్తానని మరలా మైండ్ వాష్ చేసుకొని సరి చేసుకొని ప్రభువును వెంబడిస్తూ ఉన్నాడు. ఈరోజున మనము కూడా మన సొంత నిర్ణయాలు కాదు, కానీ దేవుని పద్ధతిలో మనము ముందుకు వెళ్దాం, దేవుని చిత్తానుసారంగా ముందుకు వెళ్దాం, దేవుడు చెప్పినట్లుగా చేద్దాం, పరిపూర్ణముగా దేవుని నమ్ముదాం, దేవుని యందు నిరీక్షణ కలిగి ముందుకు సాగుదాం. అట్టి స్థితిగతులను దేవుడు మనకెల్లరికి అనుగ్రహించి నడిపించును గాక.